నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో ప్రకృతి ప్రకోపానికి అన్నదాతలు విలవిలలాడుతున్నారు. అకాల వర్షాలు, ఈదురుగాలులు బీభత్సానికి చేతికొచ్చిన పంట నేలపాలై రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. ఈ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు బైన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. దీనిపై మా ముధోల్ తాలూకా ప్రతినిధి షేక్ ముక్తార్ అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. అన్నం పెట్టే రైతుకు కష్టం వస్తే నేనున్నానంటూ ముందుకొచ్చారు బైన్సా ఏఎంసీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జరుబి మరియు బోల్సా గ్రామాల్లో అకాల వర్షాల దాటికి మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. సుమారు 200 ఎకరాలకు పైగా పంటల నేలమట్టం కావడంతో రైతులు లబోదిబోం అంటున్నారు. విషయం తెలుసుకున్న చైర్మన్ వెంటనే స్పందించి బురదలో సైతం నడుస్తూ స్వయంగా పంట పొలాల్లోకి వెళ్లి నష్టాన్ని పరిశీలించారు. నేలవాలిన మొక్కజొన్న కంకులను చూసి ఆయన చెలించిపోయారు. అక్కడికక్కడే అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. పర్యటనలో భాగంగా ఆనందరావు పటేల్ జిల్లా వ్యవసాయ అధికారి, ముధోల్ ఇన్ఛార్జ్ వ్యవసాయ విస్తరణ అధికారి మరియు మండల ఏవోలతో మాట్లాడారు. వెంటనే పంట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు. అంతేకాకుండా జిల్లా అడిషనల్ కలెక్టర్ మరియు బైన్సా అడిషనల్ కలెక్టర్ సంకేత్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి బాధిత రైతుల జాబితాను త్వరితగతిన సిద్ధం చేయాలని కోరారు. నమస్తే. ఇక్కడ మీ తానూరు మండల నేను ఇక్కడ జరిబీ గ్రామంలో ఉన్నా. ఇక్కడ చాలా పంట నష్టం జరిగింది. ఇక్కడ మక్క పంట గాలి కింద పడిపోయినాయి. అదే 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 ముందు అయితే ఫస్ట్ రిపోర్ట్ అయితే వెళ్ళిపోవాలి. అదే అంటున్నా. జరిబీ గ్రామానికి రావడం జరిగింది. నిన్న పెద్ద వర్షాలు పడటంతో గాల్పు దుమాడంతో మరి ఈ గ్రామంలో చాలా పెద్ద మొత్తంలో మక్క పంట నష్టం జరిగింది. ఎకరాలకు ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఇట్లా ఎంత ఉంటే అంత మొత్తం భూమి మీద పడిపోయి అది ఏం పనికిరాదు. ఎందుకంటే ఇంకా 15 రోజులు ఒక నెల రోజులు అయితే చేతుకు వచ్చే పంట. అయితే మక్క పంట రావాలంటే ఏముంటుందంటే ఫస్ట్ మనం సోయా అలుకుతాం రైతులు. సోయా పంట పండిన తర్వాత సోయా అమ్మేసి సోయా డబ్బులతోని ఈ మక్కకు ఎక్స్పెండిచర్ పెట్టి మిగులుది ఏంటంటే మక్క పంట మిగులుతుంది. అదే మరి ఈ సంవత్సరం ఇది గిట నష్టం అయితే మళ్ళీ రైతుల చేతిలో ఏం లేదు, అటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఈరోజు బోల్సా గ్రామం కానీ ఇక్కడ కానీ బొందరేడు గ్రామం కానీ ఇంకా వేరే ఎక్కడ తిరగడం జరిగింది. అయితే చాలా మొత్తంలో పంట నష్టం జరిగింది. చేతుకు వచ్చే పంట 15-20 రోజుల్లో మరి వాళ్ళు రైతు చేసుకునే డబ్బులు వచ్చే పంట ఇప్పుడు నష్టం జరిగింది. కాబట్టి మరి నేను మరి ఇప్పుడు ఏడీఏకు కానీ అడిషనల్ కలెక్టర్ కానీ అందరికీ మాట్లాడడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి పంపిస్తున్నారు. మరి నేను ఈ 2-3 రోజుల్లో హైదరాబాద్ పోతున్నా. నేను అగ్రికల్చర్ మినిస్టర్ కానీ సీఎం గారు కానీ కలిసి మరి దీని మీద ఏదైనా మా నియోజకవర్గానికి జరిగిన నష్టానికి ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని తప్పకుండా నేను సీఎం గారికి కలవడం జరుగుతుంది. అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కలవడం జరుగుతుంది. మా ఇన్ఛార్జ్ మినిస్టర్కి కలవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం నష్టం పోయినట్లనే సోయా పంట వచ్చింది, దాని డబ్బులు దీనికి పెట్టినాం. ఈ పంట పోయిందంటే రైతుకు ఏం లేదు, ఖాళీగా అప్పులు ఎలా కట్టాలా, బ్యాంక్ లోన్ ఎలా కట్టాలన్నది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదైనా ఒక రకం ప్రభుత్వం సాయం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే నేను కలవడం జరుగుతుంది. మరి ఈ కలెక్టర్ మేడం మాట్లాడతాము. ఏడీఏ కానీ డిఓ కానీ అందరికీ మాట్లాడడం జరిగింది. ఆ ప్రకారం రిపోర్ట్ పోయినాయి. మరి ప్రభుత్వానికి మేము ఇది అన్ని ఎక్కడ జరగలేదు కాబట్టి మా ఏరియాకు జరిగింది. కొంచెం ఏ విలేజ్లకు జరిగిందో ఆ విలేజ్కు ఏదైనా ఒక రకం సాయం చేస్తే బాగుంటుందని నేను సీఎం గారికి రిపీట్ చేసి ఏదైనా ఒకటి చేసే ప్రయత్నం చేస్తాను. రైతు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట కళ్ళ ముందే నాశనం అవ్వడం దురదృష్టకరం. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తాం. నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి పంపి తక్షణమే నష్టపరిహారం అందేలా నా వంతు కృషి చేస్తాను. ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. ఎవరు అధైర్యపడవద్దు. ఈ కార్యక్రమంలో జరిబీ గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. తమ గోడును విన్న చైర్మన్ కి రైతులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలపై వెంటనే స్పందించి భరోసా కల్పించిన ఏఎంసీ చైర్మన్ చొరవ అభినందనీయం.
ప్రభుత్వం కూడా అతి వేగంగా స్పందించి పరిహారం అందిస్తుందని ఆశిద్దాం. స్టే ట్యూన్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.